शिवना एक फैमिली को इधर एक फैमिली आ जाओ फैमिली चेयरमैन साहब वजन बहुत है, पहले हाथ लोग पकड़ना, हम लोग ऐसे हाथ डालते बस। थोड़ा 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 ले लो, अम्मा पकड़ो तुम पैसा पकड़ो अम्मा। ओके गिट्रा रे ఓకే సిరిసిల్ల పట్టణంలో సాయినగర్కి సంబంధించిన వార్డులో దాదాపు లేబర్ పని చేసుకుంటూ ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి చిన్నగా దాదాపు 15 కుటుంబాల వరకు చిన్న గుడిసెలు వేసుకొని బీద పరిస్థితుల్లో ఇక్కడ కూలి పనికి వచ్చిన దాదాపు 15 కుటుంబాలకు ఈరోజు పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దలు కేటీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలోని తిందామంటేనే రెక్కాడితేనే దొక్కాడనే జీవితాలకు పూర్తి సామాగ్రితో సహా బట్టలతో సహా కాలిపోయినందున పార్టీ పక్షాన వారికి ఒక సారీస్, ఒక డ్రెస్సు, ఒక లుంగి, తువాలా మరియు 15 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు పూర్తిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెల రోజులకు సరిపోయే సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అందుతో పాటు ఎందుకంటే ఆర్థికంగా అక్కడ కూరగాయలకు కానీ దీనికి కానీ ఇంకేమైనా చిన్న వస్తువులు కొనుక్కునేందుకు అన్ని కుటుంబాలకు 1000 రూపాయలు నగదు సుత ఈరోజు పార్టీ పక్షాన వారికి అందజేయడం జరిగింది. ఈ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇలా కూలి పని చేసుకుంటున్నారు. అంటే ఇదంతా కేటీఆర్ గారి అభివృద్ధి ప్రదాత కేటీఆర్ కాబట్టి ఇక్కడ పనులు దొరుకుతాయని చెప్పి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాకి వచ్చి ఇలా కూలి పని చేసుకున్న తరుణంలో ఈ సంఘటన జరగడంతో మాకు మానవతా దృక్పథంతో ఆలోచించి వారికి సరుకులు అందజేసి 15 రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు చుట్టూ ఇవ్వడం జరిగింది. జై కేటీఆర్. మన సిరిసిల్ల పట్టణంలో దాదాపు 2 రోజుల కిందట చిన్న అగ్ని ప్రమాదంతో మనకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వర్కర్లు చిన్న వాళ్ళు ఉండటానికి ఒక ఏర్పాటు చేసుకున్న గుడిసెలు మరి కాలిపోయిన సమయంలో గౌరవనీయులు మన ఎమ్మెల్యే కేటీ రామారావు అన్నగారు దృష్టికి పోగానే మరి వారికి మనంత సహకారం చేయాలి మన పార్టీ పక్షానని పార్టీ నాయకులకు ఆదేశం ఇవ్వగానే ఈరోజు దాదాపు నెల రోజులకు సరిపోయే సరుకులు అందివ్వడం జరిగింది. మరి ఎందుకంటే పెద్ద మనసు మన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతోటి మరి ఆలోచించి మరి వర్కర్లకు మనం అందిస్తామని బాగుంటుందని మంచి ఆలోచనతోటి అందించిండ్రు. వారికి మరి మా సిరిసిల్ల పార్టీ పక్షాన పార్టీ నాయకులు మరి వర్కర్ల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను.